కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఓట్ చోరీ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు పార్లమెంట్లో తీవ్ర దుమారాన్ని రేపాయి. లోక్సభ, రాజ్యసభ ఉభయ సభలలో బీజేపీ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు ప్రధాని మోడీకి సమాధి తవ్వాలంటూ నినాదాలు చేశారని బీజేపీ ఆరోపించింది. ఈ నినాదాలను తీవ్రంగా పరిగణించిన బీజేపీ సభ్యులు ప్రధానిని చంపాలని కాంగ్రెస్ పిలుపునిచ్చిందా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత ప్రధాని గౌరవాన్ని కించపరిచేలా, హింసను ప్రేరేపించేలా ఉన్న ఈ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దేశ ప్రజలకు, పార్లమెంట్కు తక్షణమే క్షమాపణలు చెప్పాలని బీజేపీ సభ్యులు ఏకగ్రీవంగా డిమాండ్ చేశారు. ఓట్ చోరీ పేరుతో కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలు చేస్తోందని, కానీ అంతకు మించి ప్రధానిపై చేసిన వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరమని బీజేపీ నాయకులు నినాదాలు చేశారు. గందరగోళం మధ్య సభ కార్యకలాపాలు నిర్వహించడం సాధ్యం కాకపోవడంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. బీజేపీ తీరుపై కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ మండిపడ్డారు. బీజేపీ నిరాధార ఆరోపణలు చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. మోడీపై కాంగ్రెస్ నేతలు ఎవరైనా వ్యాఖ్యలు చేశారా అని కేసీ వేణుగోపాల్ ప్రశ్నించారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. దీపిక, నిన్న ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి ఓట్ చోరీ ర్యాలీలో బీజేపీ నేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని లక్ష్యంగా చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారని చెప్పేసి ఈ రోజు పార్లమెంట్ ఉభయ సభల్లో బీజేపీ ఎంపీలు ఆందోళన చేపట్టడానికి కాంగ్రెస్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సమాధి తవ్వాలంటూ నినాదాలు చేశారని బీజేపీ